ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 25వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం ఆదివారం. ముందుగా ప్రేక్షకులకి రథ సప్తమి శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రాత్రి 11:10 వరకు, తదుపరి అష్టమి తిథి. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:35 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. సిద్ధం యోగం పగలు 11:46 వరకు, తదుపరి సాధ్య యోగం. గరజకరణం పగలు 11:57 వరకు, వణిజకరణం రాత్రి 11:10 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీన రాశిలో మధ్యాహ్నం 1:35 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం లేదు. అమృతకాలం పగలు 11:15 నుండి మధ్యాహ్నం 12:49 వరకు, మరలా రాత్రి తెల్లవారుజామున 5:39 నుండి ఎల్లుండి ఉదయం 7:11 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:08, చంద్రోదయం పగలు 11:01, చంద్రాస్తమయం రాత్రి 12:02. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:37 నుండి 5:22 వరకు. రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:08 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:18 నుండి సాయంత్రం 4:43 వరకు, యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:53 వరకు. రేపు వైవస్వత మన్వాది. పురాణ వచనం ప్రకారం రేపు వైవస్వత మన్వాంతరం ప్రారంభమైన రోజు. ప్రతి మన్వాది రోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించడం సాంప్రదాయం. రేపు ఆరోగ్య సప్తమి, విధాన సప్తమి. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రోజున సూర్య కిరణాలలో ఔషధీ గుణాలు ఉంటాయని, శరీరానికి సూర్య కిరణాలు సోకటం వలన చర్మ వ్యాధులు, ఇతర వ్యాధులు త్వరగా నయం అవుతాయనే నమ్మకంతో ఈ సప్తమి రోజును ఆరోగ్య సప్తమి అని పిలుస్తారు. భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి సూర్య భగవాను శ్రీ సూర్య పంజర స్తోత్రం, అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలతో పూజిస్తారు. రేపు సూర్య జయంతి, రథ సప్తమి, అచల సప్తమి, విశోక సప్తమి వ్రతం. సూర్య భగవానుడు కశ్యప ఋషికి, అదితి దంపతులకు మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు జన్మించాడు అని పురాణ వచనం. మహాభారత కథనం ప్రకారం సూర్య జయంతి మరుసటి రోజు భీష్మాష్టమి తిథి రోజు భీష్మాచార్యుల వారు మోక్షం పొందారు అని కథనం. భక్తులు తమ ఆరోగ్య మెరుగుదల కోసం అరుణం, మహాసౌరం, త్రిచలతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. కోణార్క్ సూర్య దేవాలయంలోనూ, అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలోనూ రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు అభోజ్యార్క వ్రతం. రేపు భక్తులు తమ మానసిక ఆరోగ్యం కోసం, మానసిక ఒడిదుడుకుల నుండి బయటపడటం కోసం రోజంతా ఉపవాసం ఉండి సూర్య చంద్రులను పూజిస్తారు. రేపు నర్మదా జయంతి. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు నర్మదా నది జన్మించిన రోజని భక్తుల విశ్వాసం. జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే నమ్మకంతో భక్తులు రేపు నర్మదాదేవిని పూజిస్తారు. మధ్యప్రదేశ్లోని అమరకంటక్ ప్రాంతంలో నర్మదా నది ఉద్భవించినది అని, ఆ ప్రాంతంలో నర్మదా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు భాను సప్తమి. ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తే భాను సప్తమి అని అంటారు. రేపు సూర్య భగవాను పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం రేపు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయటానికి అత్యంత అనుకూలం. ఆదివారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధియోగం రేపు మధ్యాహ్నం 1:35 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ సూర్యనారాయణమూర్తి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.